జూదంలో ఓడిపోయి ఆయన మనసు ప్రశాంతం లేదు, మనసు వికలమై అంటే మనసు ఖరాబై ఆయన అంతటా తిరుగుతూ శని ప్రభావం చేత ఈ ప్రాంతానికి ఇచ్చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి ఆటలో ఉడుతుంది. ఎంతసేపటికి ఉడకకపోగా నలమహారాజు ఒక రాగి సర్వ తీసుకొని వెళ్లి దుందిబి నదిలో నీళ్లు తెచ్చి రాగి ఆటలు పోసి భార్యాభర్తలు బాగా మంటబెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రేపున ఆకాశం అంత ఎత్తు ఎగిరి దుందిబి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి ఏం పేరు? మీనాంబరం. ఇప్పుడు వచ్చింది 50 ఫీట్ల వరకు జర్నీ గారు ఉంటాయి, 60 ఫీట్ల వరకు ఇసుక ఉంటుంది. ఈ లింగం ఎంత ఉంటుంది? 11 ఫీట్లు ఉంటుంది. పైకి 2 ఫీట్లు, లోపలికి 9 ఫీట్లు. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇంకా 3 ఉంటాయి లోపలికి, 1 2 ఇంకా 3 ఉన్నాయి. 30 ఫీట్ల వరకు జర్నీ.